Hello everyone, I am back with another beautiful moral story. But this time it's a Telugu story. It's a small story, but it has a very important lesson for life. మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు లేదా పాఠాల్లో ఇది ఒకటి. సో ఇది మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అంటే సక్సెస్ అవ్వాలి లైఫ్లో అన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాల్సినటువంటి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లెసన్ ఫర్ any human life. Okay, so let's see this story. మీ జీవితంలో అద్భుతాలు చేయండి అనేటటువంటి టైటిల్తో ఉన్న స్టోరీని ట్రాన్స్లేట్ చేద్దాం. అద్భుతాలు అంటే మెరాకిల్స్ అంటాం. మీ జీవితంలో అంటే ఇన్ యువర్ లైఫ్ అని రాసుకోవచ్చు. సో డూ మెరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ అని ఈ టైటిల్ని ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. ఇక్కడ బెక్మన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క లైఫ్ ఇన్సిడెంట్ ని మనం చూడబోతా ఉన్నాం. సో ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం ఒక లైఫ్ లెసన్ ని నేర్చుకోబోతా ఉన్నాం. బెక్మెన్ ఒక రోజు తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు. సో బెక్మెన్, ఇక్కడ బెక్మెన్ అనేది ఒక వ్యక్తి యొక్క పేరు. సో తన కుటుంబంతో కలిసి అంటే విత్ హిస్ ఫ్యామిలీ అని రాయొచ్చు. విత్ హిస్ ఫ్యామిలీ అంటాం. అండ్ విహారయాత్రకు వెళ్ళాడు అంటే అయిపోయింది కదా, జరిగింది అది. సో పాస్ట్ టెన్స్ లో రాసుకోవచ్చు, సింపుల్ పాస్ట్ టెన్స్ లో. వెళ్ళాడు, విహారయాత్రకు వెళ్ళాడు అంటే వెంట్ ఆన్ ఏ ట్రిప్ అంటాం. ట్రిప్ అంటే విహారయాత్ర అని రాసుకో. ఓకే, ఇక్కడ బెక్మన్ అనే అతను తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు అంట. సో ఒక రోజు అన్నాడు కదా, సో దాన్ని కూడా రాసుకోవాలి. సో బెక్మన్ went on a trip with his family one day. Okay, so Beckman went on a trip with his family one day అని సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ఆయన కారును ఏటవాలుగా ఉన్న స్థలములో నిలిపి ఉంచాడు. ఆయన కారును ఏటవాలుగా అంటే స్టీపీ ప్లేస్ అంటాం మనం. అంటే స్టీపీ స్లోప్ అని రాసుకోవచ్చు. అంటే బాగా ఏటవాలుగా ఉన్నట్టు. స్లోప్ అంటే ఏటవాలు కానీ, అంటే స్టీప్ అంటే కొంచెం ఎత్తు కిందకి పల్లంగా ఉండదు కదా, అలా స్టీపీ స్లోప్ అని రాయొచ్చు ఏటవాలుగా అంటే. ఓకే, ఆయన కార్ని ఎక్కడ ఉంచాడంటే ఏటవాలుగా ఉన్న స్థలంలో నిలిపి ఉంచాడు. నిలిపి ఉంచడం అంటే పార్క్ చేయడం కదా, కార్ని పార్క్ అంటారు. ఓకే, పార్క్ యువర్ కార్ అని చెప్తా ఉంటాం కదా. సో నిలిపి ఉంచాడు అంటే పార్క్ చేసేసాడు కదా, ఉంచాడు అని చెప్తా ఉన్నాడు, అంటే జరిగిపోయిన పని. ఇది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాసుకోవచ్చు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? హీ పార్క్డ్ హిస్ కార్ ఆన్ ఏ స్టీప్ స్లోప్ అని రాసుకోవచ్చు. అనే స్టీప్ స్లోప్. ఓకే, 4 ఏళ్ల వయసున్న ఆయన కొడుకు ఆ కారు దగ్గర ఆడుకుంటున్నాడు. ఇక్కడ 4 ఏళ్ల వయసున్న ఆయన కొడుకు అంటే హిజ్ సన్ అనొచ్చు, కానీ వయసు కూడా కలిపి చెప్తున్నాడు కాబట్టి సో హిజ్ 4 year old అని రాయొచ్చు. 4 ఏళ్ల వయసున్న అంటే 4 year old అని రాస్తాం. సో హిజ్ 4 year old సన్. ఓకే, ఆ కారు దగ్గర ఆడుకుంటున్నాడు అంటే ఇది జరుగుతూ ఉన్నటువంటి పని, కానీ ఇప్పుడు జరగట్లేదు కదా, ఇది జరిగిపోయిన ఇన్సిడెంట్ గురించి కదా చెప్పేది. అంటే ఆ సమయంలో ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు అంటే అది అప్పుడు జరుగుతూ ఉన్న పని, అంటే పాస్ట్ కంటిన్యూస్ లో రాయాలి ఇది. ఓకే, వాజ్ ప్లేయింగ్ అని రాసుకోవచ్చు. ఆడుకుంటూ ఉండడం అంటే వాజ్ ప్లేయింగ్. ఎక్కడ ఆడుకుంటున్నాడు? ఆ కారు దగ్గర. ఓకేనా? సో హిస్ 4 year old son was playing near the car అని సెంటెన్స్ రాస్తాం. ఆ కారు అకస్మాత్తుగా కదిలి ముందుకు వెళ్ళడం ప్రారంభించింది. ఆ కారు అంటే ద కార్ అని రాస్తాం. అకస్మాత్తుగా అంటే సడన్లీ అని రాస్తాం. సడన్లీ అని ఇంగ్లీష్ లో రాయొచ్చు. సడన్లీ. కదిలి ముందుకు వెళ్ళడం, కదిలి అంటే స్టార్టెడ్ మూవింగ్. కదిలి అంటే జరిగిపోయింది, సో దాన్ని పాస్ట్ లో రాసి అండ్ ముందుకు వెళ్ళడం ప్రారంభించింది అంటే స్టార్టెడ్ మూవింగ్ అని రాసుకోవచ్చు. సడన్లీ స్టార్టెడ్ మూవింగ్, ముందుకు అంటున్నాడు కదా, సో ఫార్వర్డ్ అని రాస్తాం. సో ద కార్ సడన్లీ
started moving forward అని ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో రాసుకోవచ్చు. ఓకే, ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న బాలుడు, ఆ సమయంలో అంటే ఎట్ దట్ మూమెంట్ అని రాస్తాం. ఆ సమయంలో అంటే ఎట్ దట్ మూమెంట్. ఓకే, అక్కడ ఆడుకుంటున్న బాలుడు అంటే ద బాయ్ హూ వాస్ ప్లేయింగ్ దేర్. అక్కడ ఆడుకుంటున్న బాలుడు అంటే ఆ బాలుడు ఎవరో తెలుసు కదా, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, అదే బాలుడు కదా. సో అందుకని ద బాయ్ అంటాం. ద బాయ్, అక్కడ ఆడుకుంటున్న ఆ బాలుడు అంటే ద బాయ్ హూ వాస్ ప్లేయింగ్ దేర్ అంటే అక్కడ అన్నాడు కదా, సో దేర్ అని రాయాలి. ద బాయ్ హూ వాస్ ప్లేయింగ్ దేర్. ఓకే, కారు చక్రం కిందికి వచ్చి నలిగిపోయే పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ బాలుడు కారు చక్రం కిందకి వచ్చేసి నలిగిపోవడం అంటే క్రష్ అవడం. ఓకే, కారు చక్రం కిందికి వచ్చి అంటే అండర్ ద కార్స్ వీల్ అని. ఓకే, అండర్ ద కార్స్ వీల్. అండ్ నలిగిపోయే అంటే క్రష్డ్, బీయింగ్ క్రష్డ్ అని రాస్తాం. ఓకే, నలిగిపోవడం. సో పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి, అంటే ఇన్ ఎ గ్రేట్ డేంజర్ అని రాయొచ్చు. పెద్ద ప్రమాదకరమైన ఇన్ ఎ గ్రేట్ డేంజర్ అంటే ఆ బాలుడు ఆ కారు చక్రం కిందకు వచ్చి నలిగిపోయేటటువంటి పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి అంటే ద బాయ్ వాజ్ ఇన్ ఎ గ్రేట్ డేంజర్ ఆఫ్ బీయింగ్ క్రష్డ్ అండర్ ద కార్స్ వీల్ అని రాయొచ్చు. ఓకే, వాజ్ ఇన్ గ్రేట్ డేంజర్ ఆఫ్ బీయింగ్ క్రష్డ్ అండర్ ద కార్స్ వీల్ అని ఆ సెంటెన్స్ రాసుకోవచ్చు. దీనిని గమనించిన బెక్మెన్ అంటే నోటీసింగ్ దిస్, బెక్మెన్ తక్షణమే అంటే బెక్మెన్ ఇమ్మీడియట్లీ ఆ భారీ శకటపు బంపర్ పై లంఘించడం అంటే ఉరకడం, అంటే జంప్ చేయడం. ఇక్కడ శకటం అంటే ఏమి లేదు, వాహనం అని అర్థం. శకటం అంటే ఇప్పుడు వాహనం అంటే ఏంటి, మనం మాట్లాడుకునేది కారు గురించే కదా. సో కార్ అనమాట. సో భారీ శకటం అంటే హ్యూజ్ కార్. ఓకే, సో తక్షణమే ఇమ్మీడియట్లీ ఆ భారీ శకటపు బంపర్ పై లంఘించి అంటే ఆ భారీ కారుకున్నటువంటి ఆ బంపర్ పైన ఉరికి అని. అంటే దానిని ఎత్తి ఉరికేసి ఏం చేశాడంట, దాన్ని లిఫ్ట్ చేసి తన కొడుకును కాపాడుకోవడానికి ప్రయత్నించాడు. ఓకే, సో ఆ కారు మీద కొరకడం, దాన్ని ఎత్తేసేసి తను పిల్లవాడిని కాపాడుకోవడానికి ప్రయత్నించడం అన్ని సడన్ గా జరిగిపోయినాయి అనమాట. ఇమ్మీడియట్ గా సడన్ గా అలా జరిగిపోయినాయి అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ నోటీసింగ్ దిస్, బెక్మెన్ ఇమ్మీడియట్లీ జంప్డ్ ఆన్ ద బంపర్ ఆఫ్ ద హ్యూజ్ కార్ అండ్ లిఫ్టెడ్ ఇట్ టు సేవ్ హిస్ సన్ అని ఇంగ్లీష్ లో రాయొచ్చు సెంటెన్స్ ని. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు అర్థమైంది ఏంటంటే, ఈ స్టోరీ ద్వారా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, సో మనలో ఉన్న శక్తి మనకి ఎప్పటికీ తెలియదు. చాలా సందర్భాల్లో మనం గుర్తించలేము. అది మనకు ప్రమాదం అని అనిపించినప్పుడు లేదో జరిగినప్పుడు మాత్రమే అది మనకి ఆ యొక్క శక్తిని ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ మామూలు సమయాల్లో మనం దాని గురించి అసలు పట్టించుకునే పరిస్థితులే ఉండవు. మన శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది మనం పట్టించుకోం. సో నీ శక్తి ఏంటో నీకు తెలిస్తేనే నువ్వు ఏం చేయగలవో నీకు అర్థమవుతుంది. అప్పుడే అది తెలుసుకోగలవు, నువ్వేం చేయగలవు అనేది తెలుసుకోగలవు. సో ఫైనల్ గా మనం మాట్లాడేది ఏంటంటే, మన జీవితంలో అద్భుతాలు చేయాలి అంటే సో మన శక్తి ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. సో know your strength so you can do wonders in your life is the moral of the story. So that's all for today, and don't forget to hit the like button, share with your friends and near and dear. Thank you. See you so on.